నాయకత్వం ఎన్నో సంవత్సరాల నుంచి నేను ఉద్యమానికి పనిచేస్తున్నాను. ఎలాంటి పదవులను ఆశించకుండా పెద్ద వర్గంలోనే చేస్తున్నాను. నేను కృష్ణన్న ఇక్కడికి ఒంగోలు రావడం ఫస్ట్ నాకు ఇంటిమేషన్ అందింది. అందుకని దానికి తగ్గట్టుగానే అకామిడేషన్స్ అన్నీ నేనే చూస్తాను, మీటింగ్ కావాల్సినవన్నీ నేనే చూస్తాను. ఏ రోజు ఒక పదవి కూడా ఆశించకుండా చేయడం జరిగింది. ఈరోజు మన మందకృష్ణ మాదిగన్న గారి ఆదేశాల ప్రకారంగా ఈ టౌన్ అధ్యక్షుడి పదవిని నాకు అప్పచెప్పారు. ఇక నుంచి టౌన్ నుంచి గ్రామాలు, మండలాలు మరియు జిల్లా స్థాయిగా కమిటీలు మేము ఏర్పాటు చేసుకుంటాం. రేపు జరగబోయే 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా మేము జెండావిష్కరణలు చేయడం జరుగుతుంది. పెద్ద ఎత్తున ర్యాలీలు కూడా చేపట్టనున్నాం. ఆ విషయం కై నేను కృష్ణన్న కూడా తెలియజేయడానికి ఇక నుంచి ఎంఆర్పిఎస్ మన జిల్లాలో చాలా ఇంప్రూవ్ అవుతుంది. అందరూ కలిసి పనిచేస్తాం కంపల్సరీ. ఆదిమల్పు ప్రకాష్ అన్న గారికి నా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే రమేష్ అన్న గారికి, సోదరుడు సందీప్ గారికి అందరు కలిసి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇలాగే రేపు జరగబోయే 7వ తారీఖు కూడా భారీ ర్యాలీ మరియు కొత్తపట్నం మండలం, ఒంగోలు మండలం, పూతలపాడు మండలంలో జెండావిష్కరణ గురించి మేము చేయడం జరుగుతుంది. దాదాపు ఒక 20 ఊర్లు మేము జెండావిష్కరణ చేస్తాం. కృష్ణన్న ఆదేశాల ప్రకారంగా మేము ఇష్టపడి ఇవన్నీ చేస్తాం కాబట్టి అన్నగారి గురించి పనిచేస్తాం. ఉద్యమంలో ఇంకా ముందుకు సాగాలనుకుంటూ మేము 30 ఏళ్ళుగా సుదీర్ఘంగా జరుగుతున్నటువంటి ఉద్యమ పోరాటంలో మనం ఇంకో చివరి అంకంలో ఉన్నాం. అతి త్వరలో వర్గీకరణ ఫలాలని జాతికి అందించబోతున్నటువంటి మన జాతిపిత మందకృష్ణ మాదిగ గారి ఆదేశాల మేరకు నూతన కమిటీలను ఎన్నుకోవడం జరుగుతుంది. అందులో భాగంగా ఒంగోలుకు నూతనంగా పట్టణాధ్యక్షుడిగా ఈ యొక్క కమిటీని ఏర్పాటు చేసి మన గుంటూరు రఘుదాస్ గారిని ఎన్నుకునేటువంటి కార్యక్రమంలో ఈరోజు మనం ఇక్కడ ఉన్నాము. ఇప్పటి వరకు ఉద్యమానికి సహకరించి ఎలాంటి చిన్న పదవి కూడా ఆశించకుండా ఉద్యమానికి సహకరించినటువంటి వ్యక్తి ఈరోజు బాధ్యతలు తీసుకోవటానికి ముందుకొచ్చినందుకు ఉద్యమం తరఫున అతనికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ఉద్యమాన్ని అన్నగారు ఇచ్చినటువంటి ఆదేశాలకు కట్టుబడి ఇంకా మరెన్నో మైలురాళ్ళు దాటే విధంగా మంచిగా ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తాడన్న ఒక నమ్మకంతో ఈరోజు తనకి పట్టణాధ్యక్షుడి బాధ్యతలు నేను అప్పచెప్తున్నాను. అదేవిధంగా మండల కమిటీలు, గ్రామ కమిటీలు రేపు 7వ తారీఖున జరగబోయేటువంటి 30 సంవత్సరాల ఆవిర్భావ దినోత్సవాన్ని ఒంగోలు పట్టణంలో ఘనంగా జరుపుకోవడానికి కూడా ఈరోజు మేము ఈ పత్రికా ఒక సమావేశం ఏర్పాటు చేశాము. అందులో భాగంగా ఎన్నుకుంటున్నటువంటి ఈరోజు గుంటూరు రఘుదాస్ గారికి ఈ యొక్క పట్టణాధ్యక్షుడి నియామక బాధ్యతను ఇచ్చే ముందు అతని యొక్క 2 మాటలు మాట్లాడి తర్వాత కార్యక్రమాన్ని ముందుకెళ్దాము.